ప్రకటించేంత వరకు పోరాడదాం. అఖిల పక్షాల ఐక్యత వర్ధిల్లాలి. ఆలయ రెవెన్యూ డివిజన్ వెంటనే ప్రకటించాలి. సమావేశానికి చేసిన అఖిలపక్ష కమిటీ సభ్యులందరికీ పేరున నమస్కారాలు. అలాగే ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం నిన్న యాదగిరిగుట్టలో మన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వంకు బీర్లాయిల గారి నివాస వద్దకు వెళ్ళి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం చర్చించడం జరిగింది. దాని మీద అతను వెంటనే స్పందించి ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఈరోజు త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం పట్ల మన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సమావేశం సందర్భంగా మా కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాము. అలాగే త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయించాలని చెప్పి సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. మరియు ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటైనంత వరకు కూడా మా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తాము. అలాగే ఆలేరు అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిపోయింది. ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటైతే తప్ప వేరే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత 5 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమాలు నిర్వహిస్తున్నాము. ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటైతే లాభాలేంటి? ఆలేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో దాదాపు 5 మండలాల ప్రజలు 96 గ్రామాల ప్రజలు ఆలేరుకు నిత్యం వస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ శాఖ కార్యాలయాలు కూడా 23 కార్యాలయాలు వస్తాయి. కొందరికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా రెవెన్యూ డివిజన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే రెవెన్యూ డివిజన్ అధికార ప్రకటన వచ్చేంత వరకు కూడా మేము ఉద్యమాలను కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటాం.